ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగును గాక. నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ, అలాగే నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా దేవుని యొక్క నామమును బట్టి ఉదయకాలంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. నీవు భయపడవద్దు, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉదయకాల సమయంలో మనకు తెలియచేస్తూ ఉంది. అవును దేవుని పిల్లలారా, భయపడకండి, దేవుడు మనకు నిత్యం కూడా తోడై ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే కనుక పైన వచనంలో చూస్తే ఒక రాజు మనకు కనబడతాడు. అతను ఎవరంటే దావీదు మహారాజు. దావీదు తన జీవిత కాలంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదు ఎన్నో తనతో పాటుగా యుద్ధాలు చేసినప్పటికీ కూడా సౌలు ఎంతగానో దావీదు మీద పగపట్టి దావీదుని చంపాలని పర్యాయ పదాలు అనేకమైన సార్లు అతని మీద ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు అతనిని తప్పించాడు. అంతేకాదు అతని కుమారుడైనటువంటి యోనాతాను అతని విషయంలో ఎంతో నమ్మకంగా స్నేహితుడిగా మనకు కనబడుతూ ఉంటాడు. యోనాతాను దావీదు విషయంలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, మంచి స్నేహితుడిగా కనబడుతూ ఉన్నాడు. తన తండ్రి అయినటువంటి సౌలు చేసేటువంటి ప్రతి కార్యమును కూడా దావీదు మీద ఏదైనా సరే, దావీదుకు వ్యతిరేకంగా చేసే ఏ పనైనా సరే తన కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకు ముందుగా తెలియచేస్తూ ఉండేటువంటి వాడు. ఇదిగో నా తండ్రి నిన్ను చంపడానికి మనుషులను పంపిస్తూ ఉన్నాడని చెప్పి దావీదుకు ముందుగానే వర్తమానం పంపించడం, దావీదు వెళ్ళి దాక్కోవడం ఇలాగూ జరుగుతూ ఉన్నప్పుడు మంచి స్నేహితులుగా దావీదు యోనాతాను వారు కనబడుతూ ఉన్నారు. ఒకానొక దినమున సౌలు యోనాతాను వారి యుద్ధములో వారు మరణించినప్పుడు దావీదు వారి విషయమై ఎంతగానో కృంగి వారి విషయంలో యోనాతాను విషయంలో అయితే ఎక్కువ దుఃఖించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే యోనాతాను విషయంలో అతడు కలిగినటువంటి నమ్మకత్వాన్ని బట్టి అతని కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉంటే గనక నేను అతనికి మేలు చేయాలని ఆశపడుతున్నానని చెప్పి అతడి యొక్క మనసులో ఒక ఆలోచన పుట్టినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి సీబాను పిలిచి, నేను యోనాతాను విషయంలో నేను అతని కుటుంబం పక్షంన ఏదో ఒక కార్యం చేయాలనుకుంటున్నాను, అతనికి సహాయం చేయాలనుకుంటున్నాను, అతని కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని చెప్పి సీబాను అడిగినప్పుడు, చిత్తము రాజా, ఇదిగో యోనాతాను కుటుంబంలో ఒకడు మిగిలి ఉన్నాడు, అతడు బ్రతికి ఉన్నాడని చెప్పినప్పుడు, ఎవరు అతనంటే మెఫీబోసెత్ అనేటువంటి వాడు బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పుడు, అతడు ఎక్కడున్నాడని అడిగితే అతడు అంటాడు, లోదేబారులో అమ్మినాదబు కుమారుడు అయినటువంటి మాకీరు ఇంట్లో అతడు నివాసం ఉంటున్నాడని చెప్పినప్పుడు, వెళ్ళి అతనిని నా ఎద్దుకు తీసుకొని రండి అన్నప్పుడు ఆ సీబారు వారి సైన్యమును వెళ్ళి ఆ యొక్క లోదేబారులో ఉన్నటువంటి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోసెతును తీసుకురావడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో రాజుగారు నిన్ను తీసుకొని రమ్మంటున్నప్పుడు వారి మెఫీబోసెతు, అయ్యా నేనేం చేశాను, నా తండ్రి నిమిత్తం నేను ఎటువంటి రాజు మీద దుష్కార్యం చేయలేదే, నేను చేయడానికి కూడా నా చేతిలో ఏమీ లేదయ్యా. ఎందుకంటే మెఫీబోసెతు అతడు కాళ్ళు పడిపోయినటువంటి వాడు, 2 కాళ్ళు పంచినటువంటి పరిస్థితులు అతడు ఉన్నాడు. అతడు రాజు కుమారుడైనప్పటికీ కూడా ఒక అనామకుడి దగ్గర ఒక దిక్కులేని స్థితిలో రాజు కుమారుని హోదాలో ఉండవలసినటువంటి మెఫీబోసెతు అతడు ఒక గ్రామంలో ఒక అనామకుడి దగ్గర, తెలియనటువంటి ఒక ఆయన దగ్గర అతడు బ్రతుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు అతని విషయంలో మంచి చేయాలని ఆశ కలిగి ఉన్నాడో అప్పుడు వారి సైన్యం అంటది, సీబా అంటాడు, నీవు భయపడవద్దు, ఎందుకంటే దావీదు నీ విషయంలో మంచి చేయాలని ఆశపడుతున్నాడని చెప్పినప్పుడు మెఫీబోసెతును తీసుకొని రాజు దగ్గరకు వచ్చిన తర్వాత రాజు అడుగుతాడు,
సౌలు కుమారుడు అయినటువంటి యోనాతాను పుట్టిన మెఫీబోసెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోసెతు అను అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనని నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నీకు నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేదు అని సెలవిచ్చెను. దేవుని ఒక వాక్యం అతని ఎప్పుడైతే సౌలు నిమిత్తము అంతేకాదు యోనాతాను నిమిత్తము దావీదు మెఫీబోసెతుకు ఉపకారం చేయాలని ఆశపడ్డాడు. అతని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రాజు అడుగుతూ ఉన్నాడు, దావీదు అడుగుతూ ఉన్నాడు, యోనాతాను కుమారుడు అయినటువంటి మెఫీబోసెతు నీవేనా అని అడిగినప్పుడు చిత్తము నాయన నీ దాసుడను, అవును నేను యోనాతాను కుమారుడని అన్నప్పుడు ఇదిగో నీవు భయపడవద్దు, నీ తండ్రి నా ఎడల ఎలాగైతే మంచిగా ఉన్నాడో నీ తండ్రిని బట్టి నేను నీకు మేలు చేస్తున్నాను, నీవు నా బల్ల యొద్ద సదాకాలము భోజనము చేయువాడుగా ఉంటావు. అంతేకాదు నీ తండ్రి అయినటువంటి యోనాతాను తండ్రి సౌలును బట్టి అతని కలిగినటువంటి ఆ ఆస్తంతా కూడా మరలా నీకు అప్పగిస్తాను, ఆ ఆస్తంతా కూడా నీకు వచ్చేలాగా నేను న్యాయం చేస్తానని మెఫీబోసెతుతో తెలియచేసినప్పుడు మెఫీబోసెతు ఎంతగానో సంతోషించిన వాడే, ఎంతగానో ఆనందించిన వాడే సౌలుకి నమస్కారం చేశాడు. అవును దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా ఎప్పుడు దేవుని పిల్లలకు అన్యాయం జరగటం అనేటువంటి, దేవుడు అన్యాయం చేయటం అనేటువంటిది అసంభవం. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చేమో, ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుడు తన పిల్లల విషయమై నమ్మకంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన పిల్లలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకానొక దినము మనకు రాబోతూ ఉంది, మనము దేవుని బల్ల మీద ఆయనతో పాటు యుగయుగాలు కూడా మనము ఆయన సన్నిధిలో ఉండవలసినటువంటి దినం ఒక దినం రాబోతూ ఉంది. మనమందరం కూడా ఆయనతో పాటు యుగయుగాలు జీవించే సమయం ఒక దినము రాబోతూ ఉంది. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియచేస్తున్నమాట, సదాకాలము ఆయన బల్ల యొద్ద మనకు భోజనము చేసేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దావీదు యోనాతాను నిమిత్తము తన కుమారుడైనటువంటి మెఫీబోసెతుకు ఎలాగైతే అతడు ఉపకారం చేశాడో, అతని ఆస్తి తన పితరుల ఆస్తి తనకొచ్చేటట్లుగా చేశాడు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవే కష్టంలో ఉన్నావో, నీ ఏ బాధలో ఉన్నావో, నువ్వు ఏమి పోగొట్టుకొని బాధపడుతూ ఉన్నావో, నీవు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు రాజకుమారుడవు. మనము పరలోకపు రాజు సైన్యములు, మనము దేవుని పిల్లలం, ఆయన రాజు, మనము ఆయన పిల్లలం. కాబట్టి నీవు భయపడని అవసరం లేదు. దేవుడు తగిన కాలమున నేను హెచ్చిస్తాడు, తగిన కాలమున ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు నమ్మి ఆయన మీద నమ్మకం ఉంచితే నీకు దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు. మెఫీబోసెతు విషయంలో దావీదు ఎలాగైతే సహాయం చేయాలనుకున్నాడో, మన విషయంలో కూడా దేవుడు ఆయన పక్షముగా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని మన పక్షాన్ని కార్యం చేస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టడు. నీకు ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బల్లెదుట నిత్యము కూడా భోజనం చేసేటువంటి దేవుడు కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువ, సర్వశక్తిమంతుడవు నాని ఉదయకాల సమయంలో నిశ్చయముగా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా